ప్రభుత్వ పాఠశాల అంటేనే సౌకర్యాల లేమికి నిదర్శనంగా చెప్పుకునే రోజులివి. బోధనకు నిజమైన అర్థం తెలిసిన ఉపాధ్యాయులు తలుచుకుంటే సంచలన ఫలితాలు సాధ్యమే అని అనేకసార్లు నిరూపితమైంది. సంకల్పం బలంగా ఉంటే సమాజం హర్షిస్తుంది, వెంట కదులుతుంది. ఈ స్ఫూర్తితోనే విజయపదంలో దూసుకుపోతుంది విజయనగరం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల. పచ్చటి ఉద్యానవనాన్ని తలపిస్తున్న ఈ ఆవరణం విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలోని మారుమూల గ్రామం పాతరేగలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఆహ్లాదకరమైన పచ్చదనం, అందమైన తరగతి గదులు, సౌకర్యవంతమైన బెంచీలు, శుభ్రమైన మరుగుదొడ్లు, స్వచ్ఛమైన నీటి వసతితో కార్పొరేట్ పాఠశాల కంటే ఉన్నతంగా కనిపిస్తోంది. ఈ మార్పు వెనుక కొందరు ఉపాధ్యాయుల సంకల్పం ఉంది. 5 ఏళ్ల కిందట ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులే ఉండేవారు. ఆవరణం మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉండేది. తర్వాత వచ్చిన ఉపాధ్యాయుల ఆలోచనతో పరిస్థితి మారింది. ప్రస్తుతం 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలని, ఈ గ్రామాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నాను. మొత్తం పాఠశాల చుట్టూ పచ్చని వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. పెద్దలందరూ కూడా మాస్టారు, మా ఊర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు ఇంతవరకు ఎవరు ఏ చేయనటువంటి పనిని మీరు చేస్తున్నారు, కాబట్టి మీకు మేము వెంటూ ఉంటాం, కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చి మొత్తం గ్రామస్తుల సహకారంతో ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మా పాఠశాలకి ఊర్లో నుండి ప్రైవేట్ పాఠశాలకు ఒక్కరు కూడా వెళ్లకుండా ఉండడానికి మేము మా పాఠశాల సిబ్బంది పేరెంట్స్ని అందరినీ అక్కడ రాంబాజీ దగ్గర సమావేశం ఏర్పాటు చేసి మేము చేస్తున్న కృషిని చెప్పి, మీ పిల్లలు మా దగ్గర ఉంచండి, మేము కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే దీనిగా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నతో పాఠశాల రోజులు 200 అండి ఒక మోడల్ పాఠశాలగా మేము తీసుకురావడం జరిగింది. అన్నిటికీ ప్రభుత్వంపై ఆధారపడకుండా గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో ఉపాధ్యాయులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ప్రెసిడెంట్ గారు కూడా కొంత డొనేషన్ ఇచ్చి, గ్రామ ప్రజలు కూడా డొనేషన్ ఇచ్చి స్కూల్కి 200 మంది పిల్లలు వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. ఈ స్కూలు హై స్కూల్గా అప్గ్రేడ్ చేసినట్లయితే పక్కన ప్లేస్ ఇవ్వడానికి కూడా దాతలు ముందుకు వచ్చారు. అన్ని విధాల స్కూల్ ఇప్పుడు బాగానే ఉంది. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుంటే విలేజ్లోనే చదువుతున్నారు. నా వంతు కూడా ఈ స్కూల్కి సహకరించుతాను. మా గ్రామం తరఫున విలేజ్ నుంచి పైప్ లైన్ ఇచ్చాను మీదకి వాటర్, డ్రింకింగ్ వాటర్కి. గ్రామ సహకారంతో ఈ స్కూలు జిల్లా స్థాయిలో ఒకసారి అవార్డు వచ్చింది. ఇది రాష్ట్ర స్థాయిలో అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను. పాతరేగ పాఠశాల స్వచ్ఛ పాఠశాలగా జిల్లా స్థాయిలో అనేక పురస్కారాలు అందుకుంది. ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారంతో హాయిగా చదువుకుంటున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో పచ్చని చెట్లు ఉన్నాయి. మాకు ఆ చల్లని గాలిలో మేము చక్కగా పాఠాలు నేర్చుకుంటున్నాము. గత 3 సంవత్సరాలుగా ఈ సరస్వతి విగ్రహం, గాంధీ విగ్రహం పెట్టించారు. వెనకతల లెటర్న్స్ కొత్త బాత్రూమ్లు కట్టించారు, మోటార్ పెట్టించారు. మొక్కలు, వాతావరణం చాలా ఇక్కడ చాలా మంచి గాలి దొరుకుతుంది, ఆక్సిజన్ దొరుకుతుంది. కాన్వెంట్ పిల్లల్లో టై, ఐడెంటి కార్డు, ఈ షూ అన్నీ వేసేవారు. మాకు అవి లేవని, షూ లేవని మేసారు ఆలోచించి ఈ సంవత్సరం షూ తెప్పించారు, టై, ఐడెంటి కార్డు అన్నీ తెప్పించారు. ఇవే బాగా చెప్తున్నారు మా సార్స్. రోజు వచ్చేసి బాగా చెప్తారు. అన్ని పాఠాలు సరిగ్గా చెప్తారు. తాగడానికి వాటర్ గాని, మోటార్ గాని అన్ని పెట్టారు. అంకిత భావంతో పనిచేయాలని ఉపాధ్యాయులు, తమ పల్లెబడిని ఆదర్శంగా నిలపాలని స్థానికులు, రుణం తీర్చుకోవాలని పూర్వ విద్యార్థులు అనుకుంటే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో పాతరేగ పాఠశాల నిరూపిస్తోంది, ఆదర్శంగా నిలుస్తోంది.